హలో అండి, వెల్కమ్ టు రేణుకాస్ కులినరీ. ఇవాల్టి రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే పుదీనా చట్నీ. ఈ పుదీనా చట్నీ రైస్లోకైనా టిఫిన్స్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం ముందుగా పుదీనాని ఇలా ఆకులు సెపరేట్ చేసుకొని నీట్గా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే 4 లేదా 5 పచ్చిమిరపకాయలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు వేరుశనగ గుళ్ళను కూడా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా పచ్చిమిరపకాయలు బాగా ఫ్రై అయిన తర్వాత సెపరేట్ ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి వేరుశనగ గుళ్ళు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, వేరుశనగ గుళ్ళు కూడా బాగా ఫ్రై అయిపోయాయి. వీటిని కూడా ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ముందుగా సెపరేట్ చేసి పెట్టుకున్న పుదీనా ఆకులను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆకులు మొత్తం బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని వీటిని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇందులోనే చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మూత పెట్టి బాగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను టిఫిన్లోకి పుదీనా చట్నీ చేసుకుంటున్నాను కాబట్టి ఇలా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్నాను. అలా కాకుండా మీరు రైస్లోకి కావాలి అంటే కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు పోపు కోసం స్టవ్ పై ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక ఎండుమిరపకాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 2 రెమ్మల వరకు కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పోపు మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఎంతో టేస్టీగా పుదీనా చట్నీ రెడీ అయిపోయినట్టే. రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.